హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి కొత్త బర్త్డే వీడియో ఎడిటింగ్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఈ టైప్లో ఈ వీడియో చేశాను, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ ప్రాబ్లం ఏమైనా అయితే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైతే ఇక్కడ కైన్మాస్టర్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్, దానిపై క్లిక్ చేసి క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే బ్లాక్ కలర్ ఇమేజ్పై క్లిక్ చేసి దీని ఒక 30 సెకండ్స్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక వీడియో లింక్ అనేది ఇచ్చానమాట. అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇంక్స్ ప్లస్తో రివీల్ అవుతుంది. దానికి బ్లాక్ స్క్రీన్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, దాని ఇంక్స్ ప్లస్ బ్లాక్ కలర్ అనేది తర్వాత మనం రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రివీల్ అవుతుంది కదా, ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ ఇక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి రివీల్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రివీల్ అవుతుంది, ఇక్కడ ఒక బీట్ మార్క్. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మళ్ళీ ఎక్కడ నుంచి రివీల్ అవుతుందో ఒకసారి చూడండి స్లోగా. ఇక్కడ నుంచి రివీల్ అవుతుంది, ఇక్కడ ఇట్లా పెట్టుకున్నా. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫైనల్గా ఇంకో బీట్ మార్క్ ఉంటుంది కనుక ఇక్కడ నుంచి రివీల్ అవుతుంది కనుక ఇక్కడ ఒక బీట్ మార్క్. ఇట్లా చూడండి, ఇప్పుడు యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రోల్ చేయండి. ఇట్లా బీట్ మార్క్ స్టార్టింగ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ స్ప్లిట్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే బీట్ మార్క్ ఇచ్చారో అక్కడ వరకు ఇట్లా బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇట్లా స్ప్లిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా స్ప్లిట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా చూడండి. ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా, ఇట్లా స్ప్లిట్ అనేది చేశాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. 1 by 1 ఒక్కొక్కటి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్ మాత్రమే వచ్చింది. ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఈజ్వల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ 2 ఫింగర్స్తో ఇట్లా ఫుల్ స్క్రీన్ లాగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రీప్లేస్, దాని తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. అదే మీ ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలన్నమాట. సో మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా ప్యాన్ అండ్ జూమ్ ఈజ్వల్ ఆప్షన్ ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ రీప్లేస్, ఇట్లా 1 by 1 ఒక్కొక్క ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా, ప్యాన్ అండ్ జూమ్ ఈజ్వల్ ఆప్షన్ ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. సో బ్యాక్ వచ్చండి. మళ్ళీ దాని తర్వాత ఫైనల్గా ఇంకో ఇమేజ్ రీప్లేస్ పెట్టుకోండి. ఫైనల్గా నేను అది రీప్లేస్ పెట్టి మీకు తర్వాత ప్రోసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇమేజ్ అనేది తీసుకున్న ప్యాన్ అండ్ జూమ్ ఈజ్వల్ ఆప్షన్ ఇట్లా రీప్లేస్ చేసుకున్నా చూడండి. సో బ్యాక్ వచ్చండి. ఇట్లా జూమ్ అనేది చేసుకుని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ బీట్ మార్క్ దగ్గర మధ్యన ఇక్కడ ఒక షేప్ లాంటిది కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఒక ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఎందుకు అది కూడా చెప్తానన్నమాట. సో ఇట్లా కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేపర్ టీర్ అని ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి గెట్ మోర్ పై క్లిక్ చేసి డేటా ఆన్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ వస్తాయి. సో అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే అది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఏ విధంగా ఉంటుందని మీకే తెలుస్తుంది. ఈ విధంగా ఇట్లా పేపర్ స్టైల్లో ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా చూడండి,
ఈ విధంగా పేపర్ స్టైల్లో రివీల్ అవుతుందన్నమాట. కాస్త ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి సేమ్ అదే దీంట్లోనే సెకండ్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి రివీల్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా బీట్ మార్క్ వరకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని కూడా ఇట్లా జరుపుకొని ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇంకో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫోర్త్ దీన్ని అనమాట. చూడండి ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఫోర్త్ అయినా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఫైనల్గా నేను దీన్ని కూడా ఇట్లా జరిపేసి ఇప్పుడు దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఈ విధంగా ఇట్లా లాస్ట్లో ఇమేజ్ అనేది ఇట్లా రివీల్ అవుతుందన్నమాట. ఇక్కడ కరెక్ట్ బీట్ మార్క్ వరకు ఇట్లా జరుపుకొని పెట్టుకోండి. ఇట్లా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చండి. ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఏదైనా ఇంకా ఫ్లవర్ ఎఫెక్ట్ లాంటిది మీకు కావాలనుకోండి, ఫోటో పైన రివీల్ అవ్వాలంటే లేయర్పై క్లిక్ చేసి స్టిక్కర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అదే క్యారీ పాటల్ బ్రష్ అనేసి ఉంది కదా, దాన్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్న రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా అది పడుతుంది అనమాట పైన. చూడండి ఒకసారి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇట్లా చూడండి పడుతుంది, చూస్తుంటారు కదా. ఇదిగోండి ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. వీడియో ఇట్లా రివీల్ అయ్యే కొలది అది ఇట్లా డ్రాప్ లాగా పడుతుంది అనమాట. ఫ్లవర్ ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్లోని వీడియో చేయాలనేసి ఈ టైప్ చేశాను. మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.